హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను. అదేంటంటే ఆలు దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి. అది ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం పక్కా కొలతలతో అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇదైతే మనకు నీట్గా పొడి పొడిగా రెస్టారెంట్ స్టైల్లో అయితే ఎలా ఉంటుంది, నేను ఎలా చేస్తాను ఏందనేది మీకైతే చూపిస్తాను. ముందుగా మన ఇంట్లో ఉండే మనుషుల క్వాంటిటీని బట్టి మనమైతే ఎంత తీసుకోవాలనేది క్వాంటిటీని బట్టి అయితే తీసుకోవాలి. నేనైతే 3 కప్స్ ఆఫ్ రైస్ని, బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి. తర్వాత ఆ రైస్ని బాగా కడిగి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టి పెట్టుకోవాలి. సో నేనైతే మొత్తం క్లీన్గా కడిగి పెట్టి అయితే పెట్టుకున్నాను. తర్వాత అయితే నేను ఒక 5 ఆలుగడ్డ తీసుకొని అయితే బాగా క్లీన్ చేసుకొని ఇవైతే ఉప్పేసి ఉడకబెట్టుకున్నానండి. తర్వాత దాంట్లోకి కావాల్సినటువంటి మసాలాని పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి, కొంచెం అల్లం వేసుకోవచ్చు. అల్లం లేకపోతే అల్లం పేస్ట్ అయినా వేసుకొని బాగా కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఆలుగడ్డ ఉడికిన తర్వాత అవన్నీ పొక్కంతా తీసి పెట్టేసుకొని ఇట్లాగైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసి పెట్టుకోవాలండి. సో తర్వాత స్టవ్ మీద ప్యాన్ కానీ బాండలి కానీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్నాం కదా, అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆలునైతే మనము స్టవ్ మీద వేసుకొని బాగా ప్యాన్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. అది బాగా గోల్డెన్ షేప్లో వచ్చేంత వరకు అయితే ఆలుని మనం వేయించుకోవాలి. ఇట్లా మనం వేసినప్పుడు ప్యాన్లో వేసినప్పుడు ఇట్లా కలుపుతూ ఉండాలి. నాకైతే కొంచెం ఇక్కడ జిగుడుగా అట్లా వచ్చేసాయి. సో అట్లా ఏంటంటే బాగా వేయించుతూ ఉంటే గోల్డెన్ షేప్లో వచ్చేంత వరకు, తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం సాల్ట్ అయితే వేసి బాగా గోల్డెన్ షేప్లో వచ్చేంత వరకు అయితే బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ మీద ఇంకొక గిన్నె, మనం బిర్యానీ చేసుకునేది రైస్ ఉడకబెట్టుకోవడానికి అయితే ఒక గిన్నె తీసుకొని ఒక 2 లీటర్స్ 2.5 లీటర్ వరకు అయితే వాటర్ పోసుకొని వాటర్ బాగా మగ్గేంత వరకు అయితే ఉంచుకోవాలి. బాగా తెరులుతూ ఉండాలి. అట్లా బాగా తెరిలిన దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్, రుచికి తగ్గటువంటి సాల్ట్, ఒక పచ్చిమిర్చి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకున్నాను, లవంగాలు, చెక్క, అట్లా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే యాలకులు నేనైతే ఎక్కువ వేయలేదండి. పిల్లలు కొంచెం మసాలా తినరు కాబట్టి నేనైతే నార్మల్ చిన్నగానే వేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలుపుకోవాలి. బాగా మరిగించాలి. అది కూడా బాగా మరిగించాలి. తర్వాత మనము రైస్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని అయితే మొత్తం ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసుకున్న రైస్ని తర్వాత మనం బాగా ఒక గంటతో కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా మధ్య మధ్యలో మనం మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీసి తీస్తూ ఉండాలి. అట్లా 90% ఆఫ్ ద రైస్ ఉడికేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. 90% రైస్ కానీ ఉడికితే దాన్ని తీసి అయితే పక్కన పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా ఒక 90% ఉడికేంత వరకు అయితే ఉంచుకున్నాను. ఇట్లా ఉడికిన తర్వాత మనం స్ట్రైనర్తో తీసి పక్కన పెట్టుకోవచ్చు. సో తర్వాత ఇంకొక గిన్నె పెట్టుకొని ఇప్పుడు దమ్ చేసుకోవడానికి ఏ బిర్యానీలో ఏ దబరులో అయితే మనము దమ్ చేసుకుంటామో సో అదైతే పెట్టుకొని ఒక స్పూన్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కూడా అవి బాగా వేగించుకోవాలి. బాగా కలుపుతూ వేగించుకోవాలి మాడిపోకుండా. తర్వాత మనం ముందుగా పేస్ట్ దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, దాన్ని కూడా కలుపుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు అయితే నూనెలో బాగా వేగించుకోవాలి. కలుపుతూ ఉండాలి. అప్పుడు మాడిపోకుండా అడుగంటకుండా అయితే ఉంటుంది. సో ఇలా వేగించుకోవాలి. తర్వాత అది బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక చిన్న టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో అయితే వేసుకొని బాగా అది కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇట్లా మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. అందులోనే ఒక 1/2 కప్పు పెరుగును కూడా వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి.
పెరుగు వేసుకోవడం వల్ల అయితే ఇంకొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. సో అయితే పావు కప్పు పెరుగు అయితే సరిపోతుంది. ఇలా కలుపుకొని వేయించుకోవాలి. ఇట్లా మొత్తం మెత్తగా టమోటా కానీ మొత్తం పెరుగు మొత్తం వాడిపోయిన తర్వాత ఇట్లా ఆయిల్ అనేది పైకి వస్తుంది. సో ఇట్లా దీంట్లో ఒక పచ్చిమిర్చిని అయితే హాఫ్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసుకోవచ్చు. సో దాన్ని కూడా వేసుకొని మొత్తం వేయించేసుకోవాలి. తర్వాత ఇందులో అంటే మనకు రుచికి తగ్గటువంటి సాల్ట్, ఒక స్పూన్ కారము, ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే పసుపు కూడా వేసేసుకున్నానండి. కొంతమంది స్కిప్ కూడా చేస్తారు. పసుపు వాసన ఉండకుండా పసుపు కూడా వేసుకొని మొత్తం వేయించుకోవాలి. తర్వాత అది బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆలుని అందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇట్లా మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత మనం ముందే ఫ్రైడ్ ఆనియన్స్ని వేయించి పెట్టుకోవాలి. అది కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కరివేపాకు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఆనియన్ అంతా చుట్టూ వచ్చేలాగా అయితే మనం సెట్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం దబర మొత్తం వచ్చేలాగా అయితే సెట్ చేసేసుకొని తర్వాత మనము రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా. సో దాన్ని లేయర్గా అయితే వేసుకోవాలి. మనం ఒక లేయర్ వేసుకున్న తర్వాత అందులో మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర అవి వేసి అయితే మొత్తం లేయర్స్గా అయితే వేసుకోవాలండి. సో నేను కూడా అయితే లేయర్స్గా అయితే ఇలా వేసుకున్నాను. ఇట్లా మొత్తం అయితే ఇట్లా వేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇట్లా మొత్తం వేసేసుకున్న తర్వాత మనం 90% ఆఫ్ రైస్నే ఉడకబెట్టాం కాబట్టి కొంచెం తడిగా అయితే కొంచెం వాటర్ తడి చేసుకొని నీళ్ళు అయితే చల్లుకొని మనం టిష్యూని కానీ ఒక కర్చీఫ్ని కానీ ఏదైనా క్లాత్నైనా తడి చేసుకొని దాని మీద పెట్టుకొని మూత పెట్టి పెట్టుకోవాలి. తర్వాత మనం దాన్ని దమ్ చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా కర్చీఫ్ని తడి పెట్టి మనం దమ్ చేసుకోవడానికి అయితే ఒక 10 to 15 minutes వరకు అయితే స్టవ్ మీదే ఉంచాలి. సో నేను కూడా ఇలాగే ఉంచేసాను. ఇప్పుడు చూడండి మొత్తం కలుపుకుంటే మనకి ఎంతో పొడిగా ఉండేటువంటి ఆలు దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ముక్క కూడా అయితే తునగకుండా అయితే ఇలా వస్తుందండి. సో నేనైతే ఇలా చేశాను. ఇలాగే మీరు కూడా ఇవి పక్కా కొలతలతో అయితే ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ అనేది కామెంట్ చేయండి. సో ఫైనలీ గైస్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.